దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవం కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామం అందరికీ వందనాలండి. ఈనాడు ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. చిన్నమాట ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మరి ఒకసారి మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. ఒక లేఖన భాగం చదువుకున్నాం. వివరించడానికి పూనుకుంటున్న నేను మట్టి మనిషిని వచ్చి వాడును, అల్పుడను అయోగ్యను వచ్చి వాడినయ్యా. నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసుకునండి. అగ్నితో పుటము వేసి పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి పరిశుద్ధాత్మదేవ మీ కార్యము మీ శైలిలో మీ స్థాయిలో నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను. జగత్తు పునాది వేసినప్పుడే మనమందరం రక్షణ పొందాం. మనమందరం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మనమందరం పరిశుద్ధపరచబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం, సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించబడ్డాం, జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడ్డాం, రాకడలో ఎత్తబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్దామా? రాకడలో కూడా ఆయన పనులన్నీ అయిపోయినాయట. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడినప్పుడే. మరి ఇంకా వాస్తవంగా చూస్తే ఈ భూమి మీద అన్యాయము, అక్రమము, అవినీతి, దుర్మార్గం, దుష్టత్వం, భ్రష్టత్వం అంతా ఉంది కదా. మనం ఇంకా సంపూర్ణత పొందిన అనుభవాన్ని మనం కలిగి లేము కదా. మరి ప్రభు ఏమిటి ఎలా చెబుతున్నారు? అవునా? దీన్ని గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి ఎక్కడుందట ఈ పెండ్లి కుమార్తె? పరలోకమందున్న దేవుని యొద్ద. ఎలా ఉందట? సిద్ధపడింది. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా సిద్ధపడింది. అవునా? ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 4వ అధ్యాయము 25వ వచనం. 26. ఎక్కడున్న యెరూషలేము? పైన ఉన్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. 25. ప్రస్తుతమందున్న యెరూషలేము. ఇక్కడ 2 యెరూషలేములు కనపడుతున్నాయి. ఒకటి పైన ఉన్న యెరూషలేము, ఇంకొకటి ప్రస్తుతమందున్న. పైన ఉన్న యెరూషలేమునికి ఆపోజిట్ ఏమిటి? పైన అనే మాటకి అర్థం ఏమి రాయాలి? ఆపోజిట్ వర్డ్. క్రింద ఉన్న యెరూషలేము అని రాయాలి. ప్రస్తుతమందున్న యెరూషలేము, దానికి ఆపోజిట్ వర్డ్ ఏం రాయాలి? రాబోతున్న యెరూషలేము, రాబోయే కాలంలో ఉండబోతున్న యెరూషలేము అని. కానీ అలాగనలేదు. ఏమన్నారు?
పైన ఉన్న యెరూషలేము స్వతంత్రంగా ఉందట. ప్రస్తుతము ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు. ప్రస్తుతము అందున్న యెరూషలేము అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము. ఆపోజిట్ వర్డ్ వ్రాయవలసింది, ఆపోజిట్ వర్డ్ రాయలేదు. పైనున్న యెరూషలేము అని చెప్పినప్పుడు క్రింద ఉన్న యెరూషలేము అనాలి. కానీ అలా అనకుండా ప్రస్తుతమందున్నటువంటి యెరూషలేము. ఈ యెరూషలేము ఎలా నిర్మించబడుతుంది? అక్కడేమో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నది. ఇక్కడేమో దాస్యమందున్నది అని రాయబడింది. ఇది ఎప్పుడు పూర్తి అవుతుంది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును కదా. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా. ఏదో ఎన్ని పనులు చేస్తున్నారు? 2 పనులు. ఒకటి పలుకుతున్నారు, బూర ఊదబోచుండగా, ఇంకా ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము. ఏమిటి దేవుని మర్మము? సమాప్తమయ్యే దేవుని మర్మం ఏమిటి? అది సువార్త మర్మము కదా. దాని క్రీస్తు మర్మం అంటారు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులు అయి ఉన్నారని అనున్నది కదా. ఎవరెవరట? అన్యజనులు, యూదులు. అన్యజనులు అంటే ఎవరు? యూదేతరులు. ఇజ్రాయేలీయేతర మానవ సమాజం అంతా కూడా అన్యజనులు. అన్యజనులు, యూదులు సమాన వారసులట. వారిని దేవుడు సిద్ధం చేయడానికి క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలు ప్రత్యేకంగా పనిచేశారు ఆయన. ఒక మనుషుడైన అబ్రహాములో నుండి ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలు 550 సంవత్సరాల వరకు అబ్రహాము నుండి, అనగా 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యత్వం, అక్కడి నుండి బయటకు తీసుకురావడం, 40 సంవత్సరాల అరణ్య యాత్ర తరువాత వాగ్దాన భూమికి తీసుకురావడం. అబ్రహాము నుండి యేసు ప్రభువారి వరకు ఇంచుమించు 2000 సంవత్సరాలు, 42 తరాలను సిద్ధపరచి అందులో నుండి యేసు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చిన తర్వాత అన్ని సంవత్సరాలుగా సిద్ధపరచబడినటువంటి ఆ ఇజ్రాయేలీ ప్రజలకు దేవుని వాగ్దానాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉన్నది, అర్చనాచారాదులు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. అన్యజనులకైతే దేవుడు లేడు, ధర్మశాస్త్రం లేదు, అర్చనాచారాదులు లేవు. దేవుడు లేని ప్రజలుగా ఉన్నటువంటి అన్యజనులను యేసు శిలువ మరణ పునరుత్థాన యజ్ఞము ద్వారా యూదులతో సమాన వారసులను చేశారు అని ఆ లేఖనం చెప్తుంది. అది మర్మం. అది సమాప్తమయ్యే కాలం ఒకటి ఉన్నది. ఆ కాలం ఎప్పుడు? 7వ దూత బోరబుదే టైం. ఇప్పుడు పలుకుతున్నారు 7వ దూత బోరబుదే టైం ఉంటుంది. దీని గురించి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వచనం. ఏం చూపిస్తానన్నారు ఆయన? గొర్రెపిల్ల యొక్క భార్యను, పెండ్లి కుమార్తెను, యెరూషలేము పట్టణం. ఈ 3 కూడా ఒకటే కదా. గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిద్దని నాతో చెప్పి
ఆత్మవశుడినై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. 12వ వచనం. 12 గుమ్మములు ఉండేను. దేవదూతలు ఉన్నారు. ఇజ్రాయేలీల 12 గోత్రముల నామములు అంటే ఎవరివి? యాకోబు కుమారు. 12 మంది గోత్రకర్తలు వాళ్ళు. వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. వారందరూ ఇజ్రాయేలీలు. ఇప్పుడు 14వ వచనం. కదా 12 మంది అపోస్తలుల పేర్లు పునాదుల మీద రాయబడి. ఇప్పుడు 12 మంది గోత్రకర్తలు ఇజ్రాయేలీలే, 12 మంది అపోస్తలు కూడా ఇజ్రాయేలీలే. యాకోబు, ఫిలిప్పు, పేతురు, ఆంద్రియా, నతానియేలు వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలే. అందరూ ఇజ్రాయేలీల పేర్లు వ్రాసుకొని యూదులతో అన్యజనులు సమాన వారసులు అంటే ఎలా? ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఎదురైనప్పుడు 12 మంది అపోస్తలులు వారు క్రొత్త నిబంధన సంఘానికి ప్రతినిధులుగా మనకు ప్రత్యక్షమవుతున్నారు. క్రొత్త నిబంధన సంఘానికి క్రీస్తు తర్వాత ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారిని అపోస్తలుగా పిలిచి వారికి పని అప్పగించారు. వారు క్రొత్త నిబంధన సంఘానికి ప్రతినిధులు. గోత్రకర్తలేమో పాత నిబంధన సంఘానికి ప్రతినిధులు. ఇప్పుడు పునాదులు, పైన గుమ్మాలు, ఇవి రెండు కలిసి ఉన్నదే పట్టణం. ఆ పట్టణానికి ఏం పేరు పెట్టారు? ఆ పట్టణం ఎవరని చెప్పారు? పెండ్లి కుమార్తె. ఆ పట్టణాన్నే గొర్రెపిల్ల భార్య అన్నారు. దీనిని గురించే గలతీ 4:25లో పైనున్న యెరూషలేము అని పౌలు భక్తుడు ప్రస్తావించినటువంటి అంశం. ఆల్రెడీ ఆ పట్టణం ఆయన దగ్గర ఉన్నది. ఆల్రెడీ పట్టణం ఆయన దగ్గర సిద్ధపరచబడి ఉన్నది. యేసు ప్రభు వారు సెలవులో మరణించి తిరిగి లేచింది ఎప్పుడు? యేసు ప్రభు వారు సెలవులో మరణించి తిరిగి లేచింది ఎప్పుడు? ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం. కానీ లేఖనం ఏం చెబుతుంది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు. ఎప్పుడట? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వధించబడ్డారా? జగదుత్పత్తి మొదలుకొని వధించబడ్డారా? జగదుత్పత్తి ముందే వధించబడ్డారు అని ఈ లేఖనం చెప్తుంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయాలను పరిశీలన చేస్తే పైనున్న యెరూషలేము, ప్రస్తుతమందున్న యెరూషలేము, వీటిని గురించి పరిశీలన చేసినప్పుడు ఆ యెరూషలేం పట్టణంలో యూదులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. యూదులు అన్యజనులతో నిర్మించబడినటువంటి యెరూషలేము పట్టణము ఆల్రెడీ ప్రభు దగ్గర సిద్ధపరచబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారం. కానీ గలతీయులకు రాసిన పత్రిక 4:25-26 వచనాల ప్రకారం పైనున్న యెరూషలేముల గురించి చెబుతూ అది మనకు తల్లి అని చెప్పారు. ప్రస్తుతమందున్న యెరూషలేం భూమి మీద ఉన్నది, అది దాస్యత్వంలో ఉన్నది. ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ పరిశీలించినప్పుడు, అలాగే యేసు సెలవు వేయబడినటువంటి సన్నివేశాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం వధించబడడం మాత్రమే కాదు, కానీ ఆయన జగదుత్పత్తి మొదలుకొని వధించబడినట్లుగా మనకు లేఖనం కనపడుతుంది. మన మూలవాక్యం ఏమిటి? జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్ణమైపోయినాయి. అంటే
భూమి లేనప్పుడు కూడా భూమి సృష్టించబడి ఉంది. ఆ జగత్ పునాది వేయబడినప్పుడే దాని మీద భూమి యజ్ఞ పశువుగా జన్మించిన యేసు అప్పుడే జన్మించారు. ఎప్పుడు? జగత్ పునాది వేసినప్పుడే. ఆయన శిలువ యజ్ఞం జగత్ పునాది వేసినప్పుడే జరిగింది. శిలువ యజ్ఞం తర్వాత మరణము, పునరుత్థానము, ఆరోహణము, ఆ తర్వాత పరిశుద్ధాత్మను పంపడం, దేవుని పెండ్లి కుమార్తెగా గొర్రెపిల్ల పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడవలసినటువంటి భక్త సమాజం అంతా సిద్ధపరచబడిపోయింది. ఎవరెవరు? యూదులు, అన్యులతో. అది ఆల్రెడీ ప్రభువు దగ్గర ఉన్నది, పైన ఉన్నది అనేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం ధ్యానం చేసినప్పుడు ఇవి రెండు పరస్పర భిన్నంగా మనకు కనబడుతున్నాయి. ఒకటేమో దాస్యత్వంలో ఉంది, సంపూర్ణం కాలేదు. ఒకటేమో సంపూర్ణమైనది, అక్కడ ఉన్నది అని మనకు కనపడుతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని కార్యములు ఎప్పుడూ కూడా రెండు దశల్లో జరుగుతాయి. దేవుని కార్యములు ఎప్పుడూ కూడా రెండు దశల్లో జరుగుతాయి. ఒకటి ఆయన మనోప్రపంచంలో జరిగిపోతుంది, రెండు భౌతికంగా అది నెరవేరుతుంది. మనోప్రపంచంలో జరుగుతుంది అనడానికి ఉదాహరణలు ఏమిటి అంటే, భూమి జంతువులను పుట్టించునుగాక అని పలికారు ఆయన. అవునా? ఎప్పుడు? 6వ దినాన జంతువులను పుట్టించునుగాక అంటే ఎన్ని రకాల జంతువులు? ఏనుగు ఉండునుగాక, ఏనుగుకు తొండము ఉండునుగాక, చెవులు చాటంత ఉండునుగాక, సింహమునకు మగ సింహమునకు జూలు ఉండునుగాక, ఆడసింహం పిల్లి ముఖం వేసుకొని ఉండునుగాక. ఇవన్నీ చెప్పారు ఆయన? చెప్పలేదు. కానీ ఆయన కలుగునుగాక అని పలికినప్పుడు అవన్నీ కలిగినాయి. వృక్షములు కలుగునుగాక అన్నాడు. మామిడి చెట్టు కలుగునుగాక, బత్తాయి చెట్టు కలుగునుగాక, అరటిపండు కలుగునుగాక, జామకాయ పండు కలుగునుగా, ఇట్లాగే అన్నీ విడివిడిగా చెప్పారా? చెప్పలేదు. అది ఎలా జరిగిందంటే, దేవుని యొక్క పని విధానం ఎలా ఉంటుందంటే, ఒక గుర్రం వెళుతూ ఉంటే ఆ గుర్రం మీద స్వారీ చేసే రౌతు ఉంటారే, ఆ రౌతు ఎవరంటే దేవుని ఆత్మ. రౌతు ఎవరంటే దేవుని ఆత్మ. అది దేవుని మనస్సుతో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గుర్రం ఏమిటి అంటే కలుగునుగాక అని ఆయన నుండి వెలువడిన వాక్కు. ఆ వాక్కు వెలువడినప్పుడు ఆ వాక్కు స్వారీ చేస్తూ ఉంటుంది, ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ వాక్కు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ గుర్రం మీద ఉన్నటువంటి దేవుని ఆత్మని రౌతున్నదే, ఆ రౌతు దేవుని మనస్సులో ఏ పిక్చర్ ఉన్నదో ఆ పిక్చర్ అంతటినీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ నెరవేరుస్తూ వెళ్ళిపోతుంది. ఏకకాలంలో ఇవి రెండు జరుగుతాయి. గుర్రం పరిగెడుతుంది, గుర్రం మీద రౌతు పరిగెడుతున్నాయి. గుర్రము దేవుని వాక్కు అయితే, కలుగునుగాక అనే దేవుని వాక్కు అయితే, గుర్రం మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ దేవుని మనసులో ఆయన ఏమేమి కలగాలి అనుకున్నాడో ఆ కలగాలి అనుకున్నవన్నిటినీ ఆ ఆత్మ నెరవేరుస్తూ వెళ్ళిపోతుంది ఏకకాలంలో. ఈ విధంగా దేవుడు తన సృష్టిమంతటినీ చేశాడు. ఏదైనా విశ్వమంతా చేశాడు. విశ్వమంతా అయిపోయిన తర్వాత చివరిగా భూమిని చేశాడు. మొట్టమొదటిగా ఒక వ్యక్తిని చేశాడు విశ్వం చేసినప్పుడు. ఆ తర్వాత సమూహాలను చేశాడు, ఆ తర్వాత కుటుంబాలను చేశాడు, ఆ తర్వాత చివరిగా భూమిని చేశాడు. భూమిలో అనేక యుగాలు జరిగినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత 6000 సంవత్సరాల క్రితం ఏదైనా తోటను చేశాడు. ఏదైనా తోటలో ఆదామును చేశాడు. ఆ తర్వాత అవ్వను చేశాడు. అవ్వ ఆజ్ఞను అతిక్రమించింది, వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళగొట్టబడిన వారిని విమోచించడానికి ఆయన సిలువ వేయబడ్డారు, మరణించారు, తిరిగి లేచారు, ఆరోహణమై వెళ్ళాడు, పరిశుద్ధాత్మను పంపాడు. ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీద పనిచేస్తున్నాడు. ఒక దినానికి భూమి మీద ఈ సంఘము ఎంతమంది రక్షణ పొందాలని ఆయన ముందుగా నియమించాడో అంతమంది
అంతమంది రక్షించబడే విధంగా పరిశుద్ధాత్ముడు ఆయా వ్యక్తులను ఉపయోగించుకొని పనిచేశాడు. వధువు సంఘ నిర్మాణం పూర్తయింది, ఆయన రాకడ వచ్చింది, సంఘం ఎత్తబడింది. తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు ఒలీవల కొండ మీదకి. ఆర్మగిద్దోని యుద్ధం, 1000 ఏళ్ల పరిపాలన, గోగు మాగోగు యుద్ధం, మహాధవళ సింహాసనం తీర్పు, యుగమాంతం. ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, ఒక సినిమా తీయాలి అని అనుకున్న దర్శకుడు సినిమా ప్రారంభం నుండి దాని ముగింపు వరకు ఏ దృశ్యం తర్వాత ఏ దృశ్యము చిత్రీకరించాలో వానికి ముందు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం వాడు ఏ పిక్చర్, ఏ దృశ్యం ఎప్పుడు చిత్రీకరించినా వాటన్నిటిని ఎడిట్ చేసి తాను అనుకున్న ఆర్డర్లో ప్రోడక్ట్ బయటకు తీసుకొస్తాడు. దాన్ని ప్లే చేస్తారు, టెలికాస్ట్ చేస్తాడు. అవును కదా? మనకు అర్థం కాదు. మొట్టమొదటిసారిగా సినిమా చూస్తుంటే ఒక హీరోని 10 మంది కొడుతూ ఉంటారు. అరే, ఒకడిని అన్యాయంగా కొట్టేస్తున్నారే అని మనము భావోద్రేకానికి గురవుతాం. కానీ ప్రక్కన డైరెక్టర్ ఉంటే కాదు తర్వాత చూడు హీరో ఏం చేస్తాడో అని వానికి తెలుసు, వాడేం కలవరపడ్డు. అలాగే దేవుడు కూడా ఆదాము పడిపోయినందుకు విమోచన కార్యాన్ని ఏర్పాటు చేయలా. విమోచన కార్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే ఆదాము పడిపోయేటట్లు చేశాడు. ఆదాము పడిపోతాడనే పిక్చర్ దేవుడికి ఎప్పుడుంది? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నది. ఇది దేవుని యొక్క పని విధానం. అవునా? ఇప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ప్రభు దగ్గర నుండి ఆయన రాకడ వరకు ఉండేటువంటి భక్త సమాజం, వీరు కూడా ఆ దైవభక్తి సాధన చేయాలి అంటే, ఆ సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే ఈ 2 మెట్ల అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ 2 మెట్ల అనుభవం ఏమిటది? ఒకటి మనోప్రపంచములో ఉండే అనుభవము, 2 భౌతికంగా ఉండే అనుభవం. నీ గురించి నువ్వేం ఆలోచిస్తావు, ఎలా ఆలోచిస్తావు? ఆలోచించడానికి నీకున్న ఆధారం ఏమిటి? ఆయన చేసిన వాగ్దానం. ఆయన అనేక వాగ్దానాలు చేశారు కదా. ఆ వాగ్దానాలన్నిటిలో ఏ వాగ్దానాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నావు? అన్ని వాగ్దానాలు మన కొరకే. వాటిలో అత్యున్నత స్థాయికి, పరాకాష్ఠ స్థాయికి చెందిన వాగ్దానం పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 8-9 వచనాలు కదా. స్త్రీలు దాన్ని చూసి ధన్యురాలు. ప్రకటన 3:21 జయించి నేను నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చుండిన ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిస్తాను అనేటువంటి వాగ్దానం యొక్క నెరవేరు. అది దానిని గురించినటువంటి ఆ పిక్చర్ నీ మనసులో నువ్వు ముద్రించుకొని, నేను ఆ మెట్టు కొరకు పిలువబడ్డా, నేను ఆ మెట్టు కొరకు పిలువబడ్డా అని నీ మనసులో అది ఫిక్స్ అయి ఉంటే, నీ మనోప్రపంచంలో అది ఫిక్స్ అయి ఉంటే, అక్కడికి చేరుకోవడానికి నీకు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ ఉపదేశాలు చేశాడో, ఏ మెట్లు ఎక్కుతూ నువ్వు ఆ దశకు వెళ్ళాలో వాటన్నిటిని కూడా నీ మనోప్రపంచంలో ముద్రించుకుంటావు. దీన్ని ఇంకొక విధంగా చెప్తాడు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ఎవడైనను వ్యభిచారము మోహపు చూపు చూచిన ఎడల అన్నాడా? వ్యభిచారము 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుందేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతున్నాడా? ఆమె మన గర్భం ధరించిందా? ఆమెను ముట్టుకున్నాడా? ఆమె ఏమైనా ముట్టుకుందా? లేదు కదా. కానీ మోహపు
చూడడం అనేది ఎక్కడ జరిగిన ప్రక్రియ? మనోప్రపంచంలో జరిగిన ప్రక్రియ. అంటే నీ మనస్సు వ్యభిచార సంబంధమైన ఆత్మతో నింపబడి ఉంటే నువ్వు ఆ పాపం చేసినట్లుగా దేవుడు పరిగణలోకి తీసుకుంటున్నాడు. పవిత్రతకు సంబంధించినటువంటి పరిస్థితిని నీ మనసులో నువ్వు కలిగి ఉంటే ఆ పవిత్రత కలిగి ఉన్న వ్యక్తిగా నిన్ను ఆయన పరిగణిస్తున్నాడు. 22వ వచనంలో చదవండి. ప్రతివాడును మహాసభకు లోనగును. అంటే నువ్వెవరినైనా ద్వేషిస్తే ఏం జరుగుతుంది? నువ్వు నరహంతకుడు అవుతున్నావు. ఒక మనిషిని నీ మనసులో ద్వేషిస్తూ పైకి నవ్వుతూ నువ్వు మాట్లాడినా దేవుడు నిన్ను ఏ లెక్కలో రాసుకుంటున్నాడు? వాడి ఒంటి మీద కూడా నువ్వు చేయి వేయలా, వాడిని గాయపరచలేదు, వాడు చచ్చిపోలే, బతుకున్నాడు, అన్ని పనులు వాడు చేసుకుంటున్నాడు. కానీ నీ మనోప్రపంచంలో ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తే దేవుడు నిన్ను నరహంతకుడుగా నమోదు చేసుకుంటున్నాడు. అంటే నీ మనోప్రపంచమే వాస్తవమైన ప్రపంచం. దైవభక్తి సాధనలో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు, ఉపదేశాలు, ప్రణాళిక ఏదైతే ఉన్నదో, నీ గురించి ఆయన ఉద్దేశించిన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలతో నీ మనోప్రపంచం నింపబడి ఉంటే దాని ప్రకారమే నీ హృదయంలో మాటలు నింపబడి ఉంటాయి. నీ హృదయంలో ఏ మాటలు అయితే నింపబడి ఉన్నాయో అవే నువ్వు మాట్లాడతావు, అవే నువ్వు చేస్తావు. దేవుడు దానినే ప్రామాణికమైనదిగా ఎంచుతున్నాడు. దీని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ముందుగా నిరీక్షించిన మనం దేని గురించి? ఆయన మనకి ఏది వాగ్దానం చేశాడో దాని యందు నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ఎప్పుడు ఆయన కార్యాలు ఎప్పుడు పూర్తయిపోయినాయి? మూలవాక్యం జగత్ పునాది వేయబడినప్పుడు. ఇప్పుడు మనల్ని ముందుగా నిర్ణయించింది ఎప్పుడు? జగత్ పునాది వేయబడినప్పుడే. అప్పుడే నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అవునా? ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. మన కొరకు ఒక స్వాస్థ్యమును ఏర్పరచు. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు మన కొరకు అన్నాడు. అవునా? 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల, అంటే ఒక వ్యక్తిగా నీ పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం. మనము ఒక స్థానిక సంఘముగా కావచ్చు, లేకుంటే ఒక కుటుంబంగా కావచ్చు, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కార్యాలు. అట్లాగే సార్వత్రికంగా ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అది మనకు తెలియపరిచాడు. అది మనము అర్థం చేసుకోగలిగితే, దాన్ని మన మనసులో ముద్రించుకుంటే, మన జీవితంలో ఎదురయ్యే అవమానాలు, నిందలు, తృణీకారాలు, నష్టాలు, గాయాలు, లేకుంటే పొగడ్తలు, ఘనతలు, మెప్పులు, ఇవేవైనా మనల్ని ప్రభావితం చేస్తాయా? సినిమా స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత, లేకుంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత రెండవసారి సినిమాకి వెళ్ళినప్పుడు మొదటిసారి చూసినటువంటి ఎమోషన్స్ ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అంతా మనకు అర్థమైతే మన మనసు నిండా ఏం మిగిలి ఉంటుంది? దేవుడు జగత్ పునాది వేయడానికి మునుపు ఏమేమి నిర్ణయించుకున్నాడో అదంతా నా మనసులో ప్రింట్ అయిపోతాయి.
నేనెందుకు ఈ భూమి మీద సృష్టించబడ్డాను? నాకు ముందు తరాలు, తర్వాత తరాలు, నాకు ముందు యుగాలు, ఇప్పుడున్న యుగం, రాబోయే యుగం, దేవుడు ఏం చేస్తున్నాడు అవి నాకు అర్థమైతే నేను ఎటువంటి భావోద్రేకానికి గురిక స్థిత ప్రజ్ఞతను కలిగి ఇది జరిగింది. ప్రభు ముందుగా చెప్పారు, ప్రభు నీకు స్తోత్రం. అది మన దృష్టికి లేదా లోకం దృష్టికి నష్టంగా, ఓటమిగా, అవమానంగా, నిందగా కనపడవచ్చు. లేదు ఘనతగా, మెప్పుగా, పొగడ్తగా కనపడవచ్చు. ఆ పొగడ్తకు పొంగిపోమో, ఈ తెగడ్తకు కురుంగిపోము. స్థిత ప్రజ్ఞత కలిగి దేవుడు ఈ సమయంలో ఈ కార్యం చేయడానికి ఉద్దేశించాడు. ఈనాడు చాలామంది మనస్సుల్లో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవుని వాక్యం సమృద్ధిగా వినేవాళ్ళ మనసుల్లో కూడా వారి సొంత ప్రపంచాలు ఉంటాయి. ధనాశకు సంబంధించినవో, నా మాటే చెల్లుబడి కావాలి అనేటువంటి ఆలోచనలు, నేనే గొప్పగా ఉండాలనే ఆలోచనలో, వ్యభిచార సంబంధమైన మనసు, ధనాపేక్షలకు సంబంధించిన మనసు, ఏవో కొన్ని పరిధులు గీసుకొని దానిలో బిగించబడ్డాయి. వాళ్ళ మనసు నుండి అది ఉంటుంది. వాళ్ళ మాటలు చెప్తాయి, వాళ్ళ మనసులో ఏముందో ఎడు తిరిగి వచ్చి అక్కడే ల్యాండ్ అవుతుంది ఆలోచన. వాళ్ళ మాటలు చెప్తాయి వాళ్ళ మనసులో, వాళ్ళ హృదయంలో ఏమున్నాయి అనేటువంటి. అది దేవుని ప్రణాళిక ఉంటే ప్రతి విషయంలో ఇది దేవుని చిత్తం. ఇలా జరగడం దేవుడు అనుమతించారు కాబట్టి ఆయనకు స్తుతి స్తోత్రం అని చెప్తారు. దేనిని బట్టి కృంగిపోరు, పొంగిపోరు. ఆ క్రమంలో పెళ్లి కుమార్తె సిద్ధపరచబడడానికి ఎంతమంది రక్షించబడాలి అనే లెక్క కూడా ఆ రోజే ఆయన లెక్క పెట్టేశాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నా భార్య, అయ్యా నా భర్త, అయ్యా నా పిల్లలు అని. ఇలాగ మనము ప్రార్థన చేసేటప్పుడు పర్టికులర్గా కొంతమంది వ్యక్తుల గురించి పట్టించుకొని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రణాళికలో ఉన్నారో లేదో మనకు తెలియదు. తెలియకుండా మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మన టైం వేస్ట్ అవుతుంది. మరి ఆ టైంను మనం ఎలా వినియోగించుకోవాలి? అలాగని రక్షణ పొందని వారి కొరకు, మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేయవద్దు అని అర్థమా? కానే కాదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు సువార్త ప్రకటించాలి. ఇప్పుడు నా రక్త సంబంధి, నా భార్య, నా భర్త, లేకుంటే నా బంధువులు, నా పిల్లలు అని వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతావు. ఇంతకాలం బట్టి ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళు ఇంకా మారలేదు, ఇంకా చేయలేదని. అది బయట వాళ్ళ గురించి చేసినప్పుడు అంత ఒత్తిడికి గురి కావు. ఎందుకు ఇలాంటి వ్యత్యాసం కలుగుతుంది? ఎందుకు కలుగుతుందంటే ఆయన ప్రణాళికలోని కీలకమైన అనుభవం, ఆ ఆలోచన నీకు తెలియలా. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 48వ వచనం. ఎవరు విశ్వసించారట? అంటే నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారే. జగత్ పునాది వేయబడక మునుపు ఎవరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయో వారే విశ్వసించారు. అందరికీ సువార్త పట్టణమంతా బోధించబడింది. 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యము వింటకు. అయితే విశ్వసించింది ఎవరు? నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు. ఇప్పుడు ఈ వచనాలు నీకు అర్థమైతే, అది దేవుని ప్రణాళిక నీకు అర్థమైతే, ఎట్లా ఒకవేళ నువ్వు ప్రార్థన చేసావు 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఈ వ్యక్తి రక్షించబడాలి, ఈ వ్యక్తి ఒకవేళ రక్షించాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? దేవుడు నియమించిన 1 కోటి మంది అనుకుందాం, 100 కోట్ల మంది అనుకుందాం. ఆ 100 కోట్లకి వీడు ఎడిషనలేగా. ఇట్లా మరికొంతమంది ప్రార్థన చేసి క్రొత్త పేర్లు ఆ జీవగ్రంథంలో రాస్తూ ఉంటే వధువు సంఘానికి ఎన్ని చేతులు వస్తాయి? 2 ఉండాల్సిన 3 వస్తాయి. అవయవాలన్నీ పెరుగుతాయి కదండి. నా మాట అర్థమైందా? మరి ఎలాగో ప్రార్థన చేయాలి? మార్కు సువార్త 16:15 సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో
అందరికీ నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో అవన్నీ తెలియపరచండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం బాప్తిస్మం ఇవ్వండి, ఆయన శిష్యులుగా చేయండి, నేను సదాకాలం మీతో తోడు. అంటే మన కుటుంబ సభ్యుల కొరకు మనం ఇప్పుడు ఎక్కువ భారంతో ప్రార్థన చేసి బయట వాళ్ళ కొరకు తక్కువగా ప్రార్థన చేయడం, తక్కువ భారంతో అక్కడ ఎక్కువ భారంతో చేసి వీళ్ళ గురించి తక్కువ చేయడం, ఏది నీతి రాజ్యాన్ని వెతకమన్నాడు కదా కాబట్టి వాళ్ళ కొరకు చేస్తాను వీళ్ళ కొరకు తక్కువ, ఇవి రెండు తప్పే. నశించిపోయే ప్రతి ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, నిత్య జీవానికి వారసులైన వారు రక్షించబడితే మరి మనం అందరికీ సువార్త ఎందుకు ప్రకటించాలి? అవునా కదా? ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఇప్పుడు మనం దేవుని గురించి ఆలోచిద్దాం. దేవుడు నిత్య జీవానికి వారసులైన వారిని రక్షించాలి అని అనుకుంటే అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో స్వయంగా పౌలుతో మాట్లాడినట్లు మాట్లాడి రక్షించుకోలేడా? నిత్య జీవానికి వారసులైనటువంటి మనుషులందరినీ డైరెక్ట్గా సౌలుతో ప్రభువే మాట్లాడారు కదా. 9వ అధ్యాయము 3వ వచనం, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాను. ప్రభువా నీవెవడమని అతన్ని అడుగా, ఆయన నీవు హింసించున్న యేసుని అన్నాడు. ఇప్పుడు ప్రతి మనిషితో యేసు మాట్లాడగలదా? మాట్లాడలేడా? మరి ఆయన మాట్లాడకుండా మనకెందుకు సువార్త ప్రకటించమనే పని అప్పగించాడు? అవునా? ఎందుకంటే మరి నీకు బహుమతి ఇవ్వాలంటే నువ్వు పని చేయాలిగా. పని చేయకుండా బహుమతి ఎలా ఇస్తాడు? కాబట్టి పని చేయడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. ఎవరికి ప్రకటించాలంటే నీకు అందుబాటులో ఉన్న అందరికీ ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఎన్ని ఆత్మలు రక్షించబడినాయి అనే దానిని బట్టి నీకు బహుమతి ఇవ్వడు. ఎన్ని ఆత్మలు రక్షించబడినాయి అనే దానిని బట్టి నీకు బహుమతి ఇవ్వడు. బహుమతి నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించావు, సువార్త ప్రకటించే పని నీకు అప్పగించబడినప్పుడు ఆ పని శక్తి లోపం లేకుండా నువ్వు చేసావా లేదా అనేది ఆయన చూస్తాడు. కానీ ఆత్మను రక్షించే పని మన పని కాదు. మనం ప్రకటించుకుంటూ వెళితే ఆయన నిత్య జీవానికి వారసులైన వారిని ఆయనే విశ్వసించేటట్లు ఆయనే చేస్తాడు కదా. ఆ నిత్య జీవానికి వారసులు కాని వారికి నువ్వు ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రతిరోజు ఎన్నో రుజువులు చూపించి యేసు రక్షకుడని, ఆయన నాతో మాట్లాడాడని, స్వభావాన్ని మార్చాడని 100 రుజువులు నువ్వు చూపించు, వాడు ఒప్పుకోడు, ఏదో ఒక సాగు చెప్పి వెళ్ళిపోతాడు. మరి కొంతమంది తిరుగుబాటు చేసినట్టుగా ఉంటారు, లెక్కలేనట్టుగా ఉంటారు. కానీ సడన్గా ఏదో ఒకరోజు రాత్రిపూట ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను, వారు నిత్య జీవానికి వారసులేని వారు. దేవుడు అలాగే పనిచేస్తాడు. కాబట్టి ఎన్ని ఆత్మలు రక్షించబడినాయి అనేది మన లెక్క కాదు. మనకు అప్పగింపబడిన పని నిమిత్తం మనం పొందిన మేలు, మనకు అందుబాటులో ఉన్న ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటిస్తూ వెళ్ళడమే దేవుడు మనకు అప్పగించినటువంటి పని. ఈ పని చేస్తుంటే ఏం జరుగుతుంది అని జనులు వ్యతిరేకిస్తారు. 2వ కీర్తన 2వ వచనం, ఎవరి కట్లు? మొదటి వచనం, ఎందుకు అట? 3వ వచనం, ఎందుకట? అంటే యేసు ప్రభు వారికి, యేసు ప్రభు వారి పనికి విరోధంగా వాళ్ళు నిలవబడి ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఏమని ఆలోచన చేస్తున్నారు? 2వ వచనం, ఎవరి కట్లు? ఎవరి కట్లు? సువార్త ప్రకటిస్తున్న వారు అన్యజనులకు విధిస్తున్న కట్లు. సువార్త ప్రకటిస్తున్న వారు అన్యజనులకు కడుతున్న కట్లు. మనము వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదురండి. ఈ సువార్త ప్రకటించేవారు బంధించేస్తున్నారట. అంటే ఎలా?
ఆ ఎదుటి వ్యక్తులు అసహించుకుంటున్నా, తృణీకరిస్తున్నా, అవమానిస్తున్నా, ఎన్నిసార్లు వాళ్ళని మనల్ని వద్దు పొమ్మన్నా సిగ్గు లేకుండా ప్రేమ కలిగి సత్యం చెప్తూ, అన్నా నువ్వు ఈ కష్టంలో ఉన్నావు, ఒకప్పుడు నేను ఆ కష్టంలో ఉన్నా, ఈ దేవుడు నన్ను విడిపించాడన్నా, నువ్వు నన్నంటే అన్నావులే, నువ్వు విడుదల పొందితే నాకు అదే సంతోషం అని ప్రేమతో నువ్వు సువార్తను ప్రకటించావే. ఈ ప్రేమ అనే బంధముతో వాళ్ళు బంధించబడి, అరే నేను ఎన్నిసార్లు వీళ్ళను తృణీకరించిన, ఎన్నిసార్లు అవమానించిన, వీళ్ళేంటి మాటికి నా మేలు కొరకు వస్తున్నారు, నా క్షేమం కొరకు వస్తున్నారు, ఆ రక్షకుడు గురించి చెప్తున్నారు. అది వాళ్ళ నిద్రపోనియదు సువార్త. అందుకే మా ఊళ్ళోకి రావద్దని బోర్లు పెడుతున్నారు. సువార్త ప్రకటిస్తే వినడానికి ఇష్టపడని కారణం, ఒకవేళ వింటే ఆ సువార్తలోని దేవుని ప్రేమ వాళ్ళని బంధించి వేస్తుంది, ఆ సత్యం వాళ్ళని కట్టివేస్తుంది. అందుకది వాళ్ళు వినడానికి ఇష్టం లేదు. కాబట్టి ఆ కట్లు తెంపివేద్దాం రండి, ఆ పాశములు పారవేద్దాం రండి అని క్రైస్తవుని సువార్త ప్రకటించనీయకుండా చేస్తుంది అన్ని జనాంగం. ఏమండి, 2 రెళ్ళు 6, 2 రెళ్ళు 6. ఒక మైక్ తీసుకొని ఊరంతా తిరుగు, నిన్ను ఎవడైనా ఆపుతాడా? పంచదార చేదు, పంచదార చేదు అని ఊరు మొత్తం తిరుగు మైక్ పెట్టుకొని, ఎవడైనా ఆపుతాడా? ఎందుకని? వాళ్ళందరికీ సత్యం తెలుసు. 2 రెళ్ళు 6 కాదు, 2 4 ఈడెవడో పిచ్చోడు, మైండ్ సరిగ్గా లేదు, ఆడివాళ్ళు మనకెందుకు లేని ఎవడు దాన్ని నడిపోతాడు. కానీ అయ్యో మనుషులారా, మీరు జన్మ పాపంతో ఉన్నారు, విడిపించబడాలండి, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు రావాలి, ఆయన రక్తమే మన పాపమును పరిహరించడానికి సామర్థ్యం కలిగింది. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఆయన రక్తం ద్వారా తప్ప, రక్త ప్రోక్షణ ద్వారా తప్ప పాపక్షమాపణ కలగదు. మీరు ఆ రక్తమును విశ్వసిస్తే మీ పాపం క్షమించబడుతుంది అని చెప్తే పిచ్చోడు అని ఎందుకు వదిలేయట్లే మనల్ని? ఒకవేళ అది అబద్ధం అని అనుకోండి, మన పిచ్చోళ్ళని వదిలేయాలి కదా, వదిలేయడం లేదు కదా. ఎందుకంటే వాడి హృదయంలో ఆ సత్యాన్ని గురించి రాయబడిన అక్షరాలు ఉన్నాయి. ఆ సత్యము అని హృదయంలో ఉంది. నువ్వు ఆ సత్యాన్ని ప్రకటించినప్పుడు వాడి ఇంటికి వెళ్ళినాక, అయ్యో నేను పాపని, ఈరోజు చచ్చిపోతే నేను ఆడిపోతాను, నరకానికి పోతాను, నేను ఆరాధిస్తున్న దేవుళ్ళు దేవతలు ప్రభువులు ఎవరు కూడా నన్ను విడిపిస్తానని చెప్పలేదు, వాళ్ళు చెప్పిన అదిగో ఆ ఊరు బయట వాళ్ళు మాత్రమే ఏదో చెప్తారు కదా, ఆ బెలివేన్ మన దేశం కాదునో లేకుంటే ఏవో సాకులు చెప్పి మనకి ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉండగా ఆ దేవుడు ఎందుకని అంటున్నారు కదా, ఆ దేవుడే రక్షకుడని నమ్మాల్సి వస్తుందని, పరువు పోద్దని, సిగ్గుపోద్దని, ఘనత పోద్దని అసలు వాళ్ళని రాని వాడేమో నెమ్మదిగా ఉండని ఇదో సత్యం. మనకేమో మనం పొందిన మేలు మన ప్రియులైన వ్యక్తులందరికీ చెప్పాలనే తపన, తృష్ణ, అది మనం ఎంతమందికి చెప్తే అంత బాగు. వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటే, ఆటంకపరుస్తుంటే కదా. నరేంద్ర మోడీ గారిని 3సారి ఎందుకు సెలెక్ట్ అయ్యేటట్టు చేశాడు దేవుడు? ఈ క్రైస్తవులకు మామూలుగా చెప్తే బుద్ధి రావడం లేదు, అణిచివేసేవాడు వస్తే కానీ వీళ్ళు బుద్ధి తెచ్చుకొని భయం కలిగి భక్తి చేయరు, ఐక్యత కలిగి పనిచేయరు అని 3సారి తీసుకొచ్చాడు ప్రభు. అంతేనా? మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు చేస్తున్నారు ఈ గవర్నమెంటు? అదే కాంగ్రెస్ అయితే చేయదు కదా. అంతకుముందు కర్ణాటకలో చేశారు, తీసేశారు కదా. ఆ స్వేచ్ఛ ఉంటే క్రైస్తవులు దేవుని పని పట్టించుకోవట్లా, దేవుని పట్ల భయంతో కూడిన భక్తిని చేయడంలా. కాబట్టి వీళ్ళకి మోడీ గారిని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకు? మోడీ గారు ఉన్నందుకు. దేవుడు నియమించాడండి, ఆయన ఉన్నారు. మోడీ గారు కూడా రక్షణ పొందుతారేమో. ఈ సువార్తను ప్రకటిస్తే ఈ ప్రేమ పాశం ఆయన కూడా బంధించేస్తుంది, ఆయన కూడా రక్షణ పొందుతారేమో. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇలాగ చేస్తూ ఉంటే వాళ్ళు ఆటంకపరుస్తుంటే 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుతున్నాడు. అరే మీరు ప్రకటిస్తుంటే వాళ్ళు మిమ్మల్ని ఆటంకపరిచే విషయాలు నాకు ముందుగా తెలుసు, మిమ్మల్ని కొట్టేది, గాయపరిచేది, అవమానపరిచేది నాకు ముందుగా తెలుసు. అయినా అవమానాన్ని, తిరస్కారాన్ని, పాపాత్మల తిరస్కారాన్ని సహించి నువ్వు సువార్త ఎలా ప్రకటిస్తున్నావో నేను నిన్ను చూడాలి. నీకు అప్పగించిన పని శక్తి లోపం లేకుండా నువ్వు ఎలా చేస్తున్నావో దానిని బట్టి నీకు మార్క్స్ ఇస్తాడు. ఆయన పని చేస్తున్నాడు. మనం ఎంత పని చేస్తున్నామో
దేవుడు లెక్క రాసుకుంటున్నాడు. ఆత్మలు రక్షించబడతారు, రక్షించబడరు, అది మన పని కాదు. నిత్య జీవానికి వారసులైన వాళ్ళు వాళ్ళే విశ్వసిస్తారు, వాళ్ళే వస్తారు, మనకు అందుబాటులో ఉంటే మన దగ్గరకు వస్తారు, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్తారు. మనమైతే మనకు దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. మన మూలవాక్యం ఏమిటి? జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన కార్యములన్నీ సంపూర్ణమైపోయింది. ఆయన మనోప్రపంచంలో వధువు సంఘం సిద్ధపరచబడి ఉంది. ఆయన వివాహం చేసుకున్నాడు, పట్టమనిషిగా ఆయన ప్రక్కన కూర్చున్నారు, ఆయన వెళ్తున్నాడు. అది ఆయన మనోప్రపంచం. దాని యొక్క నెరవేర్పు భూమి మీద జరుగుతుంది. భూమి మీద ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎలాగైతే ఆయన మనోప్రపంచంలో కార్యాలు పూర్తయి భౌతిక ప్రపంచంలో కార్యాలు నెరవేరుస్తున్నాడో మనం కూడా ఆ ఉన్నతమైన మెట్టుకు చేరుకోవాలి అంటే ఆయన మనోప్రపంచంలో ఏ దృశ్యమైతే ఉన్నదో ఆ దృశ్యాన్ని మనం చిత్రీకరించుకోవడం ద్వారా ఆయన భూమి మీద పనిచేస్తున్న కార్యంతో మనం ఏకీభవించగలుగుతాం. లేకపోతే ఆ అన్న చూడు నన్ను ఎట్టన్నాడో, ఈ అక్క చూడు నేను ఇంత కష్టపడి నమ్మకం చేస్తే నా మీద వాళ్ళకి ఇలాగ చెప్పారు, ఇలాంటి ఫిర్యాదులు సొండగుళ్ళు అన్నీ వస్తాయి. అదే ఆ ప్రణాళిక మనకు అర్థమైతే వాళ్ళు చెప్తారని ముందే ప్రభువు చెప్పాడు, చెప్పనే దానివల్ల నాకు నష్టంలా. కానీ వాళ్ళ గురించి ఆలోచించి కొంచెం టైమో ఇంకొకరికి నేను దేవుని గురించి సువార్త ప్రకటిస్తే దేవుని దగ్గర నాకు మార్కులు వస్తాయి. అక్కడ అవమానం ఉంది, నింద ఉన్నది ఉంటుందని ప్రభువు చెప్పారు. కానీ నా తల వెంట్రుకు కూడా రాలదని, నేను మరణించవలసిన సమయాన్ని కూడా ఆయన నియమించారని, ఒకవేళ ప్రభు కొరకు హతసాక్షిగా చంపబడితే అందుకు అవసరమైన ఆధిక్యతలు అక్కడ ఉన్నాయని అవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రాణాన్ని మనం తృణప్రాయంగా ఎంచగలుగుతాం. పౌలు గారికి ఆ అనుభవం ఉన్నది కనుకే సంవత్సరాన్ని నష్టంగా పెంటగెంచుకున్నాడు. ఏవేవి లాభకరములు వాటన్నిటి మనం ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నాం? మన సమయాన్ని, మన డబ్బును, మన తలాంతులను మనకి ఆ దృశ్యం కనపడడంలా ఈ దృశ్యం కనపడుతుంది. కాబట్టి ఆ దృశ్యాన్ని ముద్రించుకోవడానికి అదృశ్యమైన వాటిని చూద్దాం. ఈ వర్తమానం అయిపోలేదు, దేవుని చిత్తమైతే మరొక తరగతిలో ధ్యానం చేద్దాం. అందుకే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం. ఏలయనగా దృశ్యమైనవి శాశ్వతమైనవి కావు, అదృశ్యమైనవి శాశ్వతమైనవి. కాబట్టి అదృశ్యమైన వాటిని మనం చూద్దాం. అలాగే మన కన్నులు వెలిగించబడి ప్రభు కొరకు ప్రతిష్ఠించుకొని బ్రతుకుదాం. దేవుడి మాటలు మనం వెనుకళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలోకి తండ్రి, మరొకసారి మీ పాదాలు చెందుకొచ్చిన ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో అయ్యా నీ కార్యములన్నీ జగత్ పునాది వేయబడక మునిపే మీరు ముగించి వేశారు. ఆ విషయం మేము అర్థం చేసుకోవాలి అని మీ ఆలోచనతో మేము ఏకీభవించడం ద్వారా ఈ భూమి మీద మాకు అప్పగింపబడిన ప్రతి పనిని మీరు సంతోషపడే విధంగా మేము చేయగలుగుతామని మీరు చెప్పిన మాటలు మా హృదయంలో భద్రపరచుకుంటాం. అటు ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.